వాకాడు సాయిబాబా దేవస్థానం యందు జాతీయ స్థాయిలో జూన్ 6, 7, 8 తేదీలలో తెలుగు సాయి భక్త సమ్మేళన కార్యక్రమం తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడు సాయిబాబా దేవస్థానం యందు అంతర్జాతీయ షిరిడి సాయి సేవ భక్త సమ్మేళనం ట్రస్ట్ చైర్మన్ సాముద్రికం లక్ష్మీ నరసింహారావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వాకాడు గ్రామంలో జూన్ అత్యద్భుతంగా 6, 7, 8 తేదీలలో జాతీయ తెలుగు షిరిడి సాయి భక్త సమ్మేళనం జరుగుతుంది. అందులో భాగంగానే బాబా ఇక్కడ ఈ సమయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమం యొక్క పూర్తి వివరాల గురించి పీవీఎస్ పూర్తి వివరాలు వెల్లడించారు. వైస్ ప్రెసిడెంట్ లక్ష్మి, తిరుపతి జిల్లా సాయిబాబా దేవాలయ కన్వీనర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా తెలియజేశారు. సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అందరికీ సాయిరామ్ అండి. బాబా దయ వల్ల మనకి జూన్ 6, 7, 8 తేదీల్లో అత్యద్భుతంగా మనకి ఈ వాకాడు గ్రామంలో జాతీయ తెలుగు షిరిడి సాయి భక్త సమ్మేళనం జరుగుతుంది. ఇది బాబాచే ఏర్పాటు చేయబడిందండి. వాకాడు అంటే ఒక సామాన్యమైన గ్రామం అనుకుంటారేమో అందరూ. కాదండి, ఎంతోమంది తపస్సాలు ఎంతోమంది వచ్చి ఇక్కడ తపస్సు చేసిన భూమి. అలాగే భరద్వాజ మాస్టర్ గారు, రంగన్న బాబు గారు తపస్సు చేసిన భూమి. అందుకని బాబా ఇక్కడ ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమ్మేళనం కూడా ఎలాంటిదంటే ఇది అద్భుతంగా ప్రపంచంలోనే మొదటిసారి షిరిడీలో జరిగిందండి. అంతర్జాతీయ షిరిడి సాయి భక్త సమ్మేళనం అని. ఇక్కడేమో జాతీయ తెలుగు షిరిడి సాయి భక్త సమ్మేళనంలో అని భారతదేశంలో ఉన్నటువంటి మన సాయి భక్తులు, తెలుగు సాయి భక్తులు అందరూ వచ్చేట్లాగా బాబా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది ఒక సైంటిఫిక్ కాన్ఫరెన్స్గా ఉంటుందండి. ఇది సైంటిఫిక్ కాన్ఫరెన్స్ అంటే సత్సంగాలు జరుగుతూ ఉంటాయి, అలాగే మనకి ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి, అనేక రకాలైన సంకీర్తనలు జరుగుతూ ఉంటాయి. ఇదేంటంటే ఒక సైంటిఫిక్ కాన్ఫరెన్స్గా బాబా ఏర్పాటు చేశారు. అది ఎలాగంటే ఒక మార్నింగ్ అంతా సింపోజియం ఉంటుంది, మధ్యాహ్నం పేపర్ ప్రజెంటేషన్స్ ఉంటాయి, సాయంత్రం భక్తి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. దీంట్లో మార్నింగ్ ఏంటంటే వన్ వే కాకుండా మనకి సింపోజియంలో ఒక పర్టిక్యులర్ అంశం మీద అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ ఉంటుంది. దాని తర్వాత ఎవరైతే వచ్చారో మన డెలిగేట్స్ అందరూ కూడా వాళ్ళు పరిప్రశ్నలు అడగడం, దానికి ఉపప్రశ్నలు, అలాగే దాని మీద చర్చలు జరుగుతాయి. దాని మీద ఒక అద్భుతమైనటువంటి అవగాహన వచ్చిన డెలిగేట్స్ అందరికీ కూడా ఉంటుందనే ఉద్దేశంతో బాబా ఈ ఒక సైంటిఫిక్ కాన్ఫరెన్స్లో బాబా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం వివిధ ప్రదేశాల నుంచి వచ్చినటువంటి మన ప్రతినిధులందరూ కూడా వారు కొన్ని వాటి మీద మాట్లాడడం జరుగుతుంది. ముందుగానే వాళ్ళకి అబ్స్ట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు సెలక్షన్ చేసింది సచరిత్ర కమిటీ అలాగే అక్కడ చేయడం జరుగుతుంది. అలాగే దాని ప్రతిదీ కూడా ఒక షెడ్యూల్ రూపంలో మనం తయారు చేయడం జరిగింది. ఈ షెడ్యూల్ చూస్తే మనకి ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుంది అనేది అన్నీ కూడా దీంట్లో ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే మంచి మహానుభావులైనటువంటి వాళ్ళందరి చరిత్రలు కూడా వాళ్ళు టాపిక్గా మధ్యాహ్నం చెప్తారు. ఒకటి భరద్వాజ మాస్టారు, 2 బివి నరసింహస్వామి, అలాగే శ్యామ కూడా మనకి చెప్పడం జరుగుతుంది. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమంలో భరతనాట్యాలు, భజనలు అన్నీ ఉంటాయి. అంటే అన్నిటికీ మేళవింపే ఈ సమ్మేళనం. అనేక మంది భక్తులు వివిధ ప్రదేశాల నుంచి రావడమే కాకుండా ఇక్కడ ఒక పుష్కరాలుగా జరుగుతాయండి. మా కుంభమేళాలు అంటాం, గంగా, యమున, సరస్వతి ఇవన్నీ కలిగే చోట ఏదో అంటాం, సంగమం అంటాం. ఇక్కడ అనేక ప్రదేశాల నుంచి భక్తులు తమ యొక్క సాధనతో ఇక్కడికి వస్తారు. ఆ సాధనా పనులందరూ కలిసి ఇక్కడ ఒక మహా కుంభమేళ జరుగుతుంది. ఆ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి మనం ఒక్కసారి ఊహించుకుంటే మనకి తెలుస్తుంది. అలాగే మహానుభావులైనటువంటి స్పీకర్స్ అందరూ కూడా రావడం జరుగుతుంది. వాళ్ళ నోటిలోంచి జాలువారేటువంటి జాతి రత్నాలు, ఆ రత్నాలు మనం ఏరుకోవడం కోసమే బాబా ఈ సమ్మేళనాన్ని మనకి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది అత్యద్భుతమైన అవకాశం. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆనందంగా మనందరం కూడా 3 రోజుల పాటు ఉంటాం. అలాగే 3వ రోజున అద్భుతమైనటువంటి పల్లకీ సేవ ఉంటుందండి. ఆ పల్లకీ సేవ కూడా బాబా అత్యద్భుతంగా ఏర్పాటు చేస్తున్నారండి. కొత్త తరహాలో చేస్తున్నారు. మామూలుగా షిరిడి జరిగినప్పుడు ఒంటెలు, గుర్రాలు, ఏనుగులు అవన్నీ కూడా వచ్చాయి. కానీ ఇక్కడ సాక్షాత్ షిరిడి నుంచి దింపినట్లాగా అనేక రకాలుగా మనకి స్టాల్స్గా ఉండి రకరకాల మనం ఒక స్ట్రీట్ ప్లే లాగా, రోల్ ప్లే లాగా సచ్చరిత్రలోని ఘట్టాలు అక్కడ వివరించడం జరుగుతుంది.
కాబట్టి ఇవన్నీ కూడా మనకి బాబా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వచ్చిన వాళ్ళ అదృష్టవంతులు, అలాగే రాని వాళ్ళకు కూడా లింక్ పెట్టడం జరుగుతుంది. అలాగా మీరు ఆన్లైన్లో కూడా అందరూ కూడా వీక్షించి తప్పకుండా ఆనందపడతారన్న ఉద్దేశంతోనే మనకి మీకు చెప్పడం జరుగుతుంది. ఇది అవకాశాన్ని జారవిడిచవద్దు. మీరు హాయిగా ఛానల్ దగ్గర కూర్చొని హాయిగా చూసి మీరు మంచి ఆనందాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన ఈ ఛానల్ మీటింగ్ ఏర్పాటు చేసి మీకు ఈ మాధ్యమం ద్వారా మీకు రావడానికి చేస్తున్న మీ అందరికీ కూడా, ఛానల్ వాళ్ళందరికీ, అలాగే పత్రికా ప్రతినిధులందరికీ కూడా మేము ధన్యవాదాలు అర్పిస్తున్నామండి. నిజంగా మీ యొక్క కృషి కూడా చాలా ఉంది ఛానల్ వాళ్ళు కూడా. ఎందుకంటే మీ మూలంచే ఎక్కడో అమెరికాలో ఉన్నవాళ్ళు, టెక్సాస్లో వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు మాకు లింక్ ఏంటి అదేంటని. తప్పకుండా మీ అందరికీ కూడా లింక్ పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా వీక్షించవచ్చు, రాలేదని బాధపడద్దు. కాబట్టి ఈ పత్రికా ముఖంగా, ఈ ఛానల్ ముఖంగా మీ అందరికీ విన్నపం, మీరు ఈ 3 రోజుల దగ్గర ఇక్కడ వచ్చిన వాళ్ళు రండి, అక్కడ చూసేవాళ్ళు వీక్షించవలసిందిగా కోరుతూ మీ అందరికీ నమస్కారం అండి. సాయిరాం. మా ఆబ్జెక్టివ్లు 9 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఆ ఆబ్జెక్టివ్స్ మనకి ఒక్కసారి వినండి మీరు. అంటే మనం ఏమేం చేస్తాం, ఇక్కడ ఏం చేస్తాం అనేది మీకు సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. రాబోయే దాంట్లో కూడా మా అంతర్జాతీయ షిరిడి సాయి భక్త సేవా ట్రస్ట్ ఏమేం చేస్తుంది అనేది చెప్పడానికి మా ఆబ్జెక్ట్స్ అనేది మా ట్రెజరర్ గారైన పవన్ గారు మాట్లాడతారు. ఒక్కసారి ఆయన చెప్తారు మీకు. సాయిరామ్ అండి. మన చైర్మన్ గారు చెప్పినట్టు మనకు 9 ఆబ్జెక్టివ్స్ అనేది ఫామ్ చేసుకున్నామండి. మనం ట్రస్ట్ అనేది క్రియేట్ చేసేటప్పుడు అది 2022లో మన ట్రస్ట్ అనేది ఫామ్ అయింది. సో మొదటి ఆబ్జెక్టివ్ అనేది మనకు శ్రీ సాయి సచ్చరిత్ర భక్తులందరికీ గొప్ప మార్గదర్శకం, ప్రాపంచిక ఆధ్యాత్మిక ఆలోచనలు మరియు అనుభవాల యొక్క అమూల్యమైన శాశ్వత నిధి. శ్రీ సాయి సచ్చరిత్ర పఠనం, అధ్యయనం తద్వారా శ్రీ సాయినాథుని భక్తుల జీవితాలను, వారి అనుభవాలను, ప్రవర్తనను మరియు శ్రీ సాయినాథునితో సన్నిహిత సాంగత్యం కారణంగా వారి జీవితాల్లో జరిగిన పరివర్తనను అర్థం చేసుకోవడానికి సహాయపడే సమ్మేళనాలు దేశ విదేశాల్లో నిర్వహించబడడం. ఇది మొదటి ఆబ్జెక్టివ్ అండి. దేశ విదేశాల్లో శ్రీ షిరిడి సాయి భక్తులతో శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ ప్రాముఖ్యతను తెలియజేస్తూ శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణను జరిపించడం, ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి వంటి శ్రీ సాయి నామ జపాలను దేశ విదేశాల్లో నిర్వహించడం, దేశ విదేశాల్లో వివిధ వేదికల్లో శ్రీ సాయిబాబా హారతల ప్రాముఖ్యతను ప్రచారం చేయడం మరియు వాటిల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం, దేశ విదేశాల్లో సాయి భక్తులచే సాయి సత్సంగాలను నిర్వహింపజేయడం, స్కాలర్షిప్లు, ఫెలోషిప్లు, బహుమతులు, పతాకాలు, విద్య, క్రీడలు, పరిశోధనలు, పుస్తకాలు, వృత్తి, శిక్షణ మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు మొదలైన వాటిపై పేదలు మరియు అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం, అర్హులైన వికలాంగులకు, వృద్ధులకు, అనాథులకు మరియు నిరుపేదలకు వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం సంబంధించిన ఆసుపత్రి ద్వారా అందించడం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం మరియు పేదలకు, నిస్సహాయులకు నేరుగా లేదా ఇతర సంస్థల ద్వారా ఆహారం అందించడానికి ఆర్థిక సహాయం అందించడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అవసరమైన బాధితులకు కావాల్సిన ఆర్థిక సహాయం అందించడం. ఇవి ముఖ్యమైన లక్షణాలు. సజ్జనులారా, ఆత్మబంధువులారా, ఇది మనందరి కళ్యాణం. సమాజానికి మన దేహం నశించిపోయే లోపల ఏదో ఒకటి చెయ్యాలి. ఈ సమాజంలోకి మనం ఏమి ఇవ్వగలుగుతామా అని ఆలోచన ఉండడం వల్ల ఈ సంస్థతో నాకు పరిచయం ఏర్పడింది. మొట్టమొదటిసారి నేను నా ప్రోగ్రాం చెప్పమన్నప్పుడు వాళ్ళు షిరిడీలో మీరు అలా పేపర్లలో వేసుకుంటే కుదరదు, నేను బాబా ఎలా చెప్తే అలా చేయాలి కదా, నాకు టైమింగ్స్ లేవని చెప్పాను వాళ్ళతో. కానీ బాబా ఏదో ఆశించాడని ఆ తర్వాత అర్థమైంది నాకు. వాళ్ళు నాతో మాట్లాడించడం, ఆ తర్వాత వాకాణ్ణే షేగావ్లో ఒక వేదికగా చేసుకోవడం, ఇవన్నిటి వెనకాల నా గురువు హస్తం ఉందని ప్రగాఢంగా విశ్వసించాను. ఎప్పుడైనా ఈ దేహం నశించిపోతుంది, అది ఎప్పుడో ఆయనకు మాత్రమే తెలుసు. నశించిపోయే ఈ దేహం కోసమే పరుగు పెట్టడం అలవాటైపోయిన జీవితంలో నాతోటి మానవులకు నేనేమైనా చెయ్యాలా అన్నది నాకు పెద్ద ఆశయం.
నేనేం చేయలేనేమో అనుకోలేదు, మనసుతో ప్రార్థన చేసేదాన్ని. అలాగే వాకాడంటే ఆధ్యాత్మికంగా ఎదగని ఊరు అని ఒక అపోహ ఉండేది జనాలు. అలా కాదు, అన్నిటిల్లో కూడా నేను పుట్టిన ఊరు, కన్న తల్లి, ఇవన్నీ గొప్పమైన విషయాలు. మనం నడిచే నేల, అది నిజంగా మనకు విశ్వసనీయమైన గురువుతో సమానమైన పంచభూతాలు కూడా గురువుని నమ్మిన వారికి సహకరిస్తాయంట. అలాగే ఈ 6 నెలల కాలంలో నిజంగా బాబా చాలా ఇక్కడికి వచ్చి కూర్చున్న ప్రతి ఒక్కరు చాలా బాగుంది ఇక్కడ అంటే నాకు చాలా సంతోషం అయిపోయింది. ఎన్నో వాళ్ళ హృదయాల్లో కొన్ని గుర్తులు, ఆనందంగా ఉందమ్మా ఇక్కడికి వచ్చి కూర్చుంటే అని చెప్తే నాకు వాళ్ళు ఎన్నో లక్ష్యాలు ఇచ్చినట్టుగా సంతోషం కలిగేది. మీ అందరూ కూడా ఈ వేదిక ఒక అంతర్జాతీయ సాయి భక్త సమ్మేళనం అనేది సాగు గురువు గారు మనల్ని బ్లెస్ చేయడానికి, మనల్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దడానికి చేసిన ఏర్పాటు బహుశా నా నమ్మకం. మీ అందరూ కూడా దీంట్లో ఉండి మనందరం కూడా సమాజానికి అంతో ఎంతో చిన్న పెద్ద అని